అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే FFO 2024-25కి సంబంధించి 7th క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపర్ 35 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మా బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు పరిస్తారు. 10 × 2 = 20 మార్కులు. జలధి అంటే సముద్రము, కార్యము అంటే వికృతి కర్జము, అగ్ని అంటే వహ్ని జ్వలనము. తర్వాత నిజము తెలిసిన అంటే నిజము ప్లస్ తెలిసిన. నా పుస్తకం అంటే నా యొక్క పుస్తకం. కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి అంటే షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత బాలకృష్ణ ఆంగ్ల దినపత్రికను చదువుతున్నాడు. ఇక్కడ కర్త ఎవరంటే బాలకృష్ణ. నా పుస్తకం అంటే నా యొక్క పుస్తకం. కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి అంటే షష్ఠీ తత్పురుష సమాసం. ఇక్కడ కర్త ఎవరంటే బాలకృష్ణ. సెలయేరు ఆప్షన్ బి ఆన్సర్. ఇది కరపత్రం చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలను రాయండి అంటే పేరాగ్రాఫ్ ఇచ్చినారు. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ పై కరపత్రం ఆధారంగా మనం ఏ రంగాలలో అభివృద్ధి సాధించామని అనుకుంటున్నామంటే శాస్త్ర సాంకేతిక. ఎటువంటి అభివృద్ధి కావాలి అంటే విలువతో కూడిన అభివృద్ధి. సమాజాభివృద్ధిలో స్త్రీల పాత్ర ఎటువంటిది అంటే కీలకమైనది. రోమన్ 2. క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. రణము అంటే యుద్ధం. యుద్ధం వలన చాలా ప్రాణహాని కలుగుతుంది. మైత్రి అంటే స్నేహం. శ్రీరామ సుగ్రీవుల మైత్రి గొప్పది. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యభాగ కవి గురించి రాయనంటే శ్రీనాథుని గురించి రాయాల. లలిత కళలు ఎన్ని, అవి ఏవి, జస్ట్ దానిల పేర్లు ఎన్ని అని రాయాల. రోమన్ 3. క్రింది వానిలో ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 14. లలిత కళల్లో నీకు నచ్చిన అంశం గురించి రాయండి. ఒకటి అంటే ఇక్కడ 2 ఇస్తారు, ఏదో ఒకటి రాయాలి. 4 మార్క్స్. లేదా ఇది రాకపోతే రచయిత లేఖలో పేర్కొన్న అంశాలను మీ సొంత మాటల్లో రాయండి. రోమన్ 4. క్రింది వానిలో ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలను రాయండి. 1 × 5 = 5 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 15. తల్లి ఐతమ్మకి బాలచంద్రునికి మధ్య జరిగిన సంభాషణను రాయండి అంటే బాలచంద్రుడు తల్లి ఐతమ్మతో ఏమన్నాడు, చిన్న బాలుడు నాయన నువ్వు వెళ్ళలేవు అంటే, లేదు నేను నన్ను తక్కువగా అంచనా వేయద్దు, నేను చాలా శక్తివంతుణ్ణి అని అతను ఏ విధంగా అయితే బాలచంద్రుడు అభిమన్యునితో ఇలా పోల్చుకొని చెప్పినాడో ఆ సంభాషణ అంతా రాయాల. లేదా అది రాకపోతే మీకు నచ్చిన ఏదైనా పండుగ దర్శనీయ స్థలం గురించి మిత్రునికి లేఖ రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం